హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా అనేక విశ్వవిద్యాలయాల గురించి, కాలేజెస్ గురించి మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విధానాల మీద మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి లేకపోతే తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకి విద్యార్థులు వెళ్ళి చదువుకోవడం అనేది గత 10 సంవత్సరాలలో చాలా ఊపందుకున్నటువంటి విషయం. కానీ పర్టికులర్గా ఈ 10 ఏళ్లలో కూడా ఎక్కువగా మన పిల్లలు ఎక్కువ వెళ్తున్నటువంటి ప్రాంతాలు వచ్చేసి బెంగళూరు మరియు చెన్నై. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ పీరియడ్ తర్వాత ఉత్తర భారతదేశానికి వెళ్ళి చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఢిల్లీ అనుకోండి, గుజరాత్ అనుకోండి, ఈ 2 ప్రాంతాల మీద కొంత భాగం జైపూర్ అనుకోండి, లేదా రాజస్థాన్లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్, ప్రధానంగా చెప్పాలంటే ఢిల్లీ మరియు అహ్మదాబాద్ జోన్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీసు, మంచిగా ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ అందరూ కూడా సెలక్షన్ అయ్యి పిల్లలు చాలామంది పెద్ద ఎత్తున అక్కడికి పోవడం జరుగుతుంది. గత సంవత్సరంలో మనం జీడి గోయంకా యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం, మానవరచన యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం. అదే ప్రాంతంలో మన అకాడమిక్ సిటీ ఏదైతే ఉందో ఢిల్లీ ఎన్సీఆర్లో ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పిట్ట కొంచెం కూతగనం అనే లెక్క యూనివర్సిటీ గణపతి యూనివర్సిటీ లాగా ఒక 350 ఎకరాల్లో ఉండదు. ఇది స్మాల్ బట్ వెరీ బుల్లెట్ లెక్క అన్నట్టు. అలాంటి ఒక యూనివర్సిటీ గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి గీతా యూనివర్సిటీ, పానిపట్, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నుంచి ఆ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ డైరెక్టర్ మిస్టర్ చందు గారు మనతోటే ఉన్నారు. సో వారిని అడిగి గీతా యూనివర్సిటీకి ఎందుకు తెలుగు పిల్లలు జాయిన్ అవ్వాలి, గీతా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ మనకి ఇన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా యూనివర్సిటీస్ అనేవి చాలా రావడం జరిగింది. సో దీన్ని వదిలిపెట్టేసి సుదూర ప్రాంతంలో ఢిల్లీ రీజియన్లో ఉన్నటువంటి గీతా యూనివర్సిటీలో ఎందుకు చదవాలి అనేది వారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. నమస్కారం చందు గారు. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చెప్పండి చందు గారు, ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. అయినప్పటికి కూడా ఎందుకు ఢిల్లీ దాకా వచ్చి చదవాలి? తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి సార్. పర్టిక్యులర్గా మన పిల్లలు ఎక్కువ మంది చూసేది బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ఈ 3 ప్రాంతాలకి ఎక్కువ మంది పిల్లలు వెళ్తూ ఉంటారు. సో వీటిల్లో ఎక్కువ మీరు అన్నట్లు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా తమిళనాడు ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. తెలుగు మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది తమిళనాడు వెళ్ళేవాళ్ళు. లాస్ట్ 4-5 ఇయర్స్ చూసుకుంటే మీరు అన్నట్లు నార్త్ ఇండియాకి వెళ్ళే పిల్లలు చాలా ఎక్కువ అయ్యారు. సో ఎందుకు అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన యూనివర్సిటీస్ చాలా మన దగ్గర ప్రమోషన్ చేయటము, సో ఇట్లనే పిల్లలు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కొంత కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది నార్త్ వెళ్తే, ఈ ఉద్దేశంతో చాలామంది పిల్లలు వెళ్తున్నారండి. ప్రత్యేకంగా మనం గీతా యూనివర్సిటీ గురించి మాట్లాడితేనండి, గీతా యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ అని చెప్పేదానికంటే కూడా ఒక రీసెర్చ్ సెంటర్. ఎందుకు రీసెర్చ్ సెంటర్ అంటున్నానంటే ఈడ ఓన్లీ సిఎస్సికి సంబంధించిన స్పెషలైజేషన్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి. రెండోది ప్రధానమైన కారణం ఏంటంటే దీని ఇంటెక్ అనేది 240. ఓకే. టోటల్గా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు ఈ యూనివర్సిటీలో ఉండేది 240 మంది పిల్లలు మాత్రమే ఈ యూనివర్సిటీలో ఉంటారండి. ఓకే. సో దానికి ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళాలి అంటే మెయిన్గా మనకి ఇప్పుడు మీరు సౌత్లో యూనివర్సిటీస్లో శస్త్ర పేరినే ఉంటారు కదా, అవునండి, చాలామంది శస్త్రాకి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఐపీ బేస్ మీద, మెయిన్స్ బేస్ మీద, ఇట్లా ఎక్కువ మంది పిల్లలు ఒకప్పుడు ఓన్లీ ఐపీ బేస్ మీద సీట్లు ఇచ్చిన టైంలో మన తెలుగు పిల్లలు చాలామంది శస్త్ర యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు. శస్త్ర యూనివర్సిటీలో ఏంటంటే మెయిన్గా ఇంటెక్ తక్కువ ఉండేది, ఫీజు అనేది చాలా తక్కువ ఉండేది అనమాట. ఒక 7-8 lakhsలో బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయేది, ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఉండేది. కాబట్టి చాలామంది పిల్లలు మనకి శస్త్ర యూనివర్సిటీకి వెళ్ళడానికి మొగ్గు చూపేవాళ్ళు అనమాట. అట్లానే మనకి నార్త్ ఇండియాలో సేమ్ అదే బేస్ మీద లిమిటెడ్ ఇంటెక్, ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్తో ఉన్న యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే ఇండియాలో శస్త్ర కాకుండా గీతా యూనివర్సిటీ అనేది ప్రధానంగా చెప్పొచ్చండి. ఓకే అండి. గీతా యూనివర్సిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇది లొకేషన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందామండి. సో ఇది ఢిల్లీ ప్రాంతంలో ఉందని మీరు చెప్తున్నారు. ఇది న్యూఢిల్లీ నుంచి ఎంత దూరం ఉంటుంది? యాక్చువల్గా ఇది అకాడమిక్ ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉంటుందా, లేకపోతే ఆ యొక్క విసినిటీ టు ఢిల్లీ కల్చర్ వీళ్ళకి ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఇది మనకి ఢిల్లీకి
దాదాపు ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. పానిపట్ అనే ప్రాంతంలో ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి నోయిడాకి నియర్ వస్తుందన్నమాట పానిపట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే టోటల్గా ఉన్న స్టాఫ్ అంతా కూడా యంగ్స్టర్స్ అండి. అంటే చాలామంది చాలా యూనివర్సిటీల్లో ఏమనుకుంటారంటే బాగా సీనియర్స్ ఉంటే క్లాసెస్ బాగా చెప్తారేమో ఇట్లా చాలామందికి అనుకుంటూ ఉంటారు. ఓల్డ్ స్టాఫ్ ఉంటే బాగా చెప్తారు క్లాసెస్ ఇట్లా అనుకుంటారు. కానీ మనకి గీతా యూనివర్సిటీలో తీసుకుంటే అంతా ఐఐటీస్ ఎన్ఐటీస్లో నుంచి చదువుకొని బయటకు వచ్చి పిహెచ్డి చేసి ప్రొఫెసర్స్గా ఉన్నవారండి. సో వీళ్ళు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ని ఈ పిల్లలకి చాలా బాగా ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఓకే. అసలు జనరల్గా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సిఎస్సినే మునిగిపోయే నావా అనుకుంటున్నారు. ఈ మునిగిపోయే నావా అనుకుంటే అది తెలుగు రాష్ట్రాల్లో చదివితే ఏంది, మీ ఢిల్లీకి వచ్చి చదివితే ఏంది, ఏంటి మీ డిఫరెన్స్ ఏం చెప్తారు? సో ఢిల్లీకి వచ్చి చదివితే ఏంటి, ఎక్కడ చదివినా చాలామంది ఇంజనీరింగ్ ఒకటే అనుకుంటారు. డెఫినెట్గా అది ఇంజనీరింగ్ ఎక్కడ చదివినా ఒకటే, అంటే సర్టిఫికేట్ అనేది ఒకటే, కానీ ప్రతి యూనివర్సిటీకి వేరియేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు సిఎస్సి అనేది మునిగిపోయే పడవ, ఓకే. సో ఇంకో ఆల్టర్నేట్ కోర్సెస్ అనేవి పెద్దగా మనకేం కనిపించట్లేదు. ఒక ఈసీఈ ఒకటి కనిపిస్తుంది. ఇక రిమైనింగ్ కోర్సెస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదండి. సో సిఎస్సి అనేది మునిగిపోయే పడవ కాదా అనేది పక్కన పెడితే ఏంటంటే దాంట్లో స్పెషలైజేషన్స్లో గ్రోత్ ఏదైతే ఉంది, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తే మాత్రం స్టూడెంట్ డెఫినెట్గా సెటిల్ అవుతాడండి. సో నేను చెప్పేది ఏంటంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళినా లిమిటెడ్ ఇంటెక్ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళటం బెటర్ అండి. ఓకే. ఇప్పుడు మీరు స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంది అని చెప్తున్నారు. యాక్చువల్గా మేము ఇప్పటివరకు గమనించింది ఏంటంటే ఈ ఫుల్ స్టాక్ నేర్పిస్తూ వచ్చారు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని. సో ఈ ఫుల్ స్టాక్ నేర్పించి పిల్లకాయలందరూ నాగం చేసేసారు, అందరూ అమీర్పేటలో కూడా కొట్టుకుంటున్నారు. సో మీరు కూడా మళ్ళీ అదే ఫుల్ స్టాక్ నేర్పిస్తారా, లేకపోతే కొత్త జనరేషన్ టెక్నాలజీస్ నేర్పిస్తారా? సో ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇట్లా చాలా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్సే మన దగ్గర ఉన్నాయండి. దట్ మనకి గీతా యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా ఉంది. ఓకే. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఇట్లా మనకి 3 ఇయర్స్లో దాదాపు ఒక 12 months అనేది స్టూడెంట్ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేస్తాడండి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి డెఫినెట్గా మంచి ఒక రియల్ టైం అనేది ఉంటుంది కాబట్టి ఒక 1 year వర్క్ చేసినప్పుడు ప్లేస్మెంట్ అనేది ఈజీ. ఇంకొకటి గీతా యూనివర్సిటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టూడెంట్ 7.5 CGPA మెయింటైన్ చేస్తే 100% ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ అనేది ఉందండి ఇక్కడ స్టూడెంట్కి. ఓకే. ఇప్పుడు జనరల్గా మా ప్రాంతాల్లో ఏంటంటే డబ్బు ఎక్కువ అయిపోయినటువంటి రియల్ ఎస్టేట్ బ్యాచ్ ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు పెడుతుంటారు. మరి మీ ఫౌండర్స్ కూడా అదే బ్యాచా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మనుషులు అంటారా? గీతా ఇన్స్టిట్యూషన్ అనేది 42 years నుంచి ఉన్న ఇన్స్టిట్యూషన్ అండి. ఇది యూనివర్సిటీ అనేది 2 years బ్యాక్ యూనివర్సిటీ అయింది, కానీ ఇది ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ సార్. సో దాదాపు వాళ్ళు ఒక 2 generations వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారండి. ఓకే. సో చక్కదిద్దిన ఇల్లు లెక్క, ఇల్లాలు చక్కదిద్దిన ఇల్లు లెక్క గీత చాలా పొందిగ్గాను, చాలా అంటే అందంగా ఉంటుందని ఎప్పుడు మీరు చెప్తుంటారు కదా, దీని గురించి వివరించండి. గీతా యూనివర్సిటీ అనేది మనకి 40 acresలో ఉంటుందండి. మనకి పానిపట్ అంటే దాదాపు ఢిల్లీకి మనకి అది అవుట్స్కట్స్ అనే చెప్పాలి బాగా. సో చాలా ప్లెజెంట్ ఏరియా అన్నమాట పానిపట్ అనేది. దట్ ఇంకొకటి ఏంటంటే లిమిటెడ్ ఇంటెక్, చాలా లిమిటెడ్గా ఇంటెక్ ఉండటం ఒకటి మెయిన్ పాజిటివ్ అనమాట అక్కడ. దాంతోపాటు ప్రతి వీక్లీ వన్స్ ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తారండి ఇక్కడ. ఎందుకు ప్రతి వీక్ యాక్టివిటీ అంటే ప్రతి స్టూడెంట్ ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి స్టేజ్ ఫియర్ పోతుంది. ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే చాలామంది పిల్లలకి స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో అది పోవాలంటే మనం ఏదో ఎక్కడికో వెళ్ళి చదువుకుంటేనో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో ఉంటేనో మనకి ఆ స్టేజ్ ఫియర్ అనేది పోదండి. సో దానికి ఏంటంటే రెగ్యులర్గా యాక్టివిటీస్ అనేవి జరగాలి. ఆ యాక్టివిటీలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్కి స్టేజ్ ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ పోవడం వల్ల స్టూడెంట్కి ఈజీగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. 240 మెంబర్స్ అని మీరు చెప్తున్నారు కదండి. ఈ 240 మెంబర్స్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సిగ్గు బిడియం అని చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళేమో నార్త్ పిల్లలు జర పాష్గా ఉంటారు, లేకపోతే కొంచెం దాన్ని ఏమంటారు ప్రోయాక్టివ్గా ఉంటారు. మరి ఆ పిల్లలతో మన తెలుగు విద్యార్థులు మింగిల్ అవ్వగలరంటారా? సో ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న 240లో సౌత్ ఇండియా నుంచి 100 members అండి. అట్లానే నార్త్ ఇండియా నుంచి ఒక 100 ఉంటారు. ఫారెన్ స్టూడెంట్స్ వచ్చేసి ఒక 40 members వరకు ఉంటారు ఎవ్రీ ఇయర్. ఓకే. సో డైవర్సిటీ అనేది ఉంది. అవునండి. ఓకే. మరి
మనోళ్ళు భోజన ప్రియులు. మనకి మరి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కొన్ని యూనివర్సిటీలు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అలాంటి సదుపాయం ఏమైనా ఏర్పాటు చేశారా, లేకపోతే రొట్టెలతోనే మన పిల్లలు బతకవలసిందేనా? లేదండి, ఇక్కడ రైస్, రోటీస్, సౌత్ ఇండియన్ కర్రీస్, నార్త్ ఇండియన్ కర్రీస్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మెయిన్గా నాన్ వెజ్ అనేది ఉండదు. క్యాంపస్లో కుకింగ్ చేయడానికి నాన్ వెజ్ అనేది పర్మిషన్ లేదనమాట. ఓకే. సో నాన్ వెజ్ అనేది బయట కుకింగ్ చేసి తీసుకొస్తారు. రిమైనింగ్ వెజ్ అయితే వీళ్ళు చాలా బాగా పెడతారు. ఎందుకు అంటే గీతా హోటల్స్ అనేది మనకి నార్త్ ఇండియాలో ఫేమస్ అండి. ఓకే. వీళ్ళకి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఫుడ్ అనేది చాలా హైజెనిక్ ఫుడ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇక్కడ హాస్టల్ వసతి ఎలా ఉందండి, దీని గురించి వివరించండి. హాస్టల్ అనేది ఇక్కడకి మనకి 4 to సింగిల్ షేరింగ్ వరకు ఏసీ, నాన్ ఏసీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సార్. స్టూడెంట్ ఇంకా ఇంట్రెస్ట్ను బట్టి మనం స్టూడెంట్ హాస్టల్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. జనరల్గా ఢిల్లీ ప్రాంతం అంటేనే కొంత పొల్యూషన్ ఉంటుందని పేరెంట్స్ ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మనకి ఢిల్లీలో మనకి ఓల్డ్ ఢిల్లీ, గజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా ఈ సరౌండింగ్స్ కొంచెం ఎక్కువ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. మనకి పానిపట్టు, సోనిపట్, గురుగ్రామ్ ఇలాంటి ఏరియాస్లో మనకి పెద్ద పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండదండి. ఓకే. సో ఇక్కడ జరిగేటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్గా జరగద్దని చెప్తున్నారు కదా. సో ఈ 240 ఇంటేక్ రీసెర్చ్ ఓరియంటెడ్గా అంటే ఈ పిల్లలు కోపప్ చేసుకుని ఇప్పటివరకు నారాయణ, శ్రీ చైతన్య లాంటి రోట్ లెర్నింగ్లో అలవాటు పడినటువంటి పిల్లలు నిజంగా రీసెర్చ్కి అలవాటు పడి సర్దుబాటు అవుతున్నటువంటి పరిస్థితి ఉందా? గత బ్యాచ్లు మా సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి పిల్లల్ని మీరు చూసుంటారు. సో వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజెంట్, వాళ్ళ యొక్క కండిషన్? బేసిక్గా సౌత్ ఇండియన్స్ పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషనే ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకి ఎంతవరకు పుస్తకాలు చదివి కూర్చోబెట్టి మనం ఎగ్జామ్స్ రాపిద్దామంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్గా ఉండడండి. సో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే టీమ్ వర్క్ కాబట్టి ఇంట్రెస్ట్గా ముందుకెళ్ళి వర్క్ చేస్తారు. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే. సో గీతా యూనివర్సిటీలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ గురించి చెప్పండి. గీతా యూనివర్సిటీలో మనకి కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఇక మంత్లీ ఒక పండగలా జరుగుతుంది సార్. రెగ్యులర్గా ప్రతి వీక్ ఒక కల్చరల్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. బేసిక్గా వాళ్ళు రెగ్యులర్గా మోటివేషన్ క్లాసెస్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి. ఓకే. జనరల్గా ఈ ఒక ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఏ మేరకు ఈ పిల్లలు సాధించే అవకాశం ఉంది? గీతా ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, లేకపోతే ఫ్యాకల్టీది అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ఓరియంటేషన్తో వీళ్ళు ఎంత ప్యాకేజ్, ఎందుకంటే సదరన్ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ మా పిల్లలకి మీ కాలేజీలో చేరితే ఎంత ప్యాకేజ్ వస్తుంది అనేది ఒక ప్రైమరీ క్వశ్చన్గా అడుగుతూ ఉంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? గీతా యూనివర్సిటీలో తీసుకుంటే సార్ మనకి యావరేజ్ ప్యాకేజ్ అనేది 6.38 యావరేజ్ ప్యాకేజ్ ఉందండి. హైయెస్ట్ మనకి ఇండియాలో 40 lakhs వరకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. 93% ప్లేస్మెంట్ రికార్డ్ ఉందండి. 93%. అవునండి. సో ఒక్కసారి మీరు చెప్తున్నారు శస్త్రా యూనివర్సిటీ లాగా ఇంటర్మీడియట్ మార్క్స్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి కాలేజీ మాది గీతా యూనివర్సిటీ అని చెప్పేసి ఒక్కసారి మీ ఫీ స్ట్రక్చరు మా తెలుగు పిల్లల సౌకర్యార్థం వాళ్ళకి వచ్చినటువంటి ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ నారాయణ, శ్రీ చైతన్య ఇటువంటి కాలేజీలు ఉండటం వల్ల న్యాచురల్గానే మన తెలుగు పిల్లల యొక్క ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళ స్కాలర్షిప్ యొక్క ప్రొసీజర్ ఏంటి, కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఫీజెస్ అనేది ఐపీ బేస్ మీదే స్టూడెంట్ని తీసుకోవడం జరుగుతుందండి. మామూలుగా అయితే మనకి గీతా యూనివర్సిటీలో 16 lakhs వరకు ట్యూషన్ ఫీజు, ట్యూషన్, హాస్టల్, అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే 16 lakhs వరకు అవుతాయి 4 yearsకి. సో ఇక్కడ వీళ్ళు డైవర్సిటీ స్కాలర్షిప్ కింద ఐపీ బేస్లో ఎట్లా అంటే స్టూడెంట్కి 95% పైన ఉంటే ట్యూషన్ ఫీజు అనేది 0 ఉంటుందండి. సో మెరిట్ స్టూడెంట్కి ది బెస్ట్ స్కాలర్షిప్ ఇచ్చే యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే గీతా యూనివర్సిటీ. అట్లనే చాలా యూనివర్సిటీలు ఇండియాలో ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇయర్ ఐపీ బేస్ మీద మీకు ట్యూషన్ ఫీజు వేవర్ ఇస్తాయి. సెకండ్ ఇయర్ నుంచి 95% ఇట్లా సిజిపిఏ ఇంజనీరింగ్లో మెయింటైన్ చేయకపోతే మనకి ఫీజు అనేది మళ్ళీ రెగ్యులర్ ఫీజుకి వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉందండి. కానీ గీతా యూనివర్సిటీలో మనకి 60% 6 సిజిపిఏ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటు స్టూడెంట్ అటెండెన్స్ కూడా 80% అనేది మెయింటైన్ చేయాలండి ఇక్కడ. ఓకే. సో అది చేసినప్పుడు రెగ్యులర్గా 4 years అనేది మనకి కంటిన్యూ అనేది స్కాలర్షిప్ అవుతుంది. సో 95% వచ్చినటువంటి వ్యక్తికి 4 సంవత్సరాల్లో ట్యూషన్ ఫీజు ఏం లేదన్నారు, మరి ఇంకేం ఫీజులు కట్టవలసి ఉంటుంది ఆయన? ట్యూషన్ ఫీజు లేదండి, ఓన్లీ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ ఇవే ఉంటాయి. ఎంత ఉండొచ్చు ఇవి 4 ఏళ్ళ ఇవి ఒక 8 lakhs వరకు ఉంటాయండి. ఓకే. 95% వచ్చిన వ్యక్తికి అవును 8 లక్షల రూపాయల్లో తను బీటెక్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుని బయటకు వచ్చేయచ్చు. అవును సార్.
8 to 9 lakhsలో స్టూడెంట్ అనేది 4 8 to 9 lakhs వచ్చేయచ్చు. ఒక 80% ఉన్న స్టూడెంట్కి ఎంత ఉండొచ్చు సార్? 80% స్టూడెంట్కి ఒక 12 lakhs వరకు ఉంటుందండి. ఓకే. 70% ఉన్న వాళ్ళకి? 70 వాళ్ళకి ఒక 13 lakhs వరకు ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ అంటే ఒక 70% విద్యార్థికి 95% విద్యార్థికి ఆల్మోస్ట్ సగానికి సగం వేరియేషన్ అనేది ఉంది సార్. ఉందన్నమాట. స్టూడెంట్స్కి 90 to 95 అబవ్ ఉన్న స్టూడెంట్కి ఇండియాలో ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చండి. ఓకే. చాలా లిమిటెడ్ ఫీజులో వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోతుంది. ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కూడా ఉంది కాబట్టి స్టూడెంట్కి ప్లేస్మెంట్ రాదనే భయం కూడా జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటేనే కమర్షియలైజేషను, డబ్బులు వెనకేసుకోవటం మీదే ప్రధానంగా దృష్టి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు కేవలం 240 ఇంటేక్ని తీసుకోవడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ లాజిక్ ఏంటి సార్? అంటే క్రౌడ్ ఎక్కువైనా కొద్దిగా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టూడెంట్కి స్కిల్ అనేది డెవలప్ అవ్వదనే మెయిన్ ఉద్దేశంతో యూనివర్సిటీ కమర్షియల్ బేస్లో కాకుండా స్టూడెంట్కి మనం స్కిల్ అనేది నేర్పాలి. మన యూనివర్సిటీ ఈవెన్ ఎన్ఐటి ఐఐటీస్తో కాంపిటీషన్లో ప్లేస్మెంట్లో ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంటెక్ అనేది 240 మెయింటైన్ చేస్తున్నారు సార్. ఓకే. సో హాస్టల్ వసతి, హాస్టల్లో ఉన్నటువంటి సదుపాయాల గురించి, అంటే సింగిల్ షేరింగ్ ఉందన్నారు, 4 షేరింగ్ ఉందన్నారు, నాన్ ఏసీ ఉందన్నారు, ఏసీ ఉందన్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి ఫీజులు ఏదైతే ఉన్నాయో స్టాండర్డ్గా ఏ బేసిక్గా మీరు తీసుకోవచ్చు? అది బేసిక్ అండి. మనకి ఇప్పుడు 4 షేరింగ్ నాన్ ఏసీలో మనకి ఆ బడ్జెట్లో అవుతుంది. ఇంకా తర్వాత పెంచిన కొద్దిగా మనకి ఏసీకి వెళ్ళాం అనుకోండి, ఇయర్లీ ఒక 20,000 అట్లా వేరియేషన్ అనేది ఉంటుంది. ఏసీ 4 షేరింగ్కి, నాన్ ఏసీ 4 షేరింగ్కి. ఏసీ 4 షేరింగ్కి, నాన్ ఏసీ 4 షేరింగ్కి సంవత్సరానికి 20,000 రూపాయలు వ్యత్యాసం అనేది ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి ఇంటర్న్షిప్స్ పరంగా ఏం ప్రత్యేకత ఉంది? గీతా యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడంలో ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? ఎటువంటి కంపెనీస్కి మీరు ఇంటర్న్షిప్ పంపిస్తున్నారు? లేదా మా తెలుగు రాష్ట్రాల్లో చేసినట్టుగా డమ్మీ ఇంటర్న్షిప్ అని చెప్పేసి అక్కడే ల్యాబ్లో కోసం పెట్టి చేపించేస్తారా? ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది దాదాపు స్టూడెంట్స్ అందరికీ నోయిడా ఉంటుంది సార్. ఇంటర్న్షిప్ అనేది సో సెకండ్ ఇయర్ నుంచి మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. స్టూడెంట్కి ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లా ప్రతి కంపెనీ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. స్టూడెంట్ స్కిల్ని బట్టి ఏ కంపెనీకి తను సెలెక్ట్ అవుతాడో ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా చందు గారు మామూలుగా మాటల ప్రగల్భాలు, ఆరంభ శూరత్వం, లేకపోతే విజిబిలిటీలో బిల్డింగ్లు చూపించి మన తెలుగు వాళ్ళని మోసం చేయడం అనేది చాలా నార్త్ ఇండియన్ యూనివర్సిటీ చేస్తున్నాయి, ఫ్యూచర్లో కూడా చేస్తాయి. సో మా పిల్లలు మోసపోకుండా ఉండాలి అంటే నేను ఎప్పుడు ఎడ్యునైన్ నమ్మేటువంటి సిద్ధాంతం, విజిట్ ద కాలేజ్, టాక్ టు ద స్టూడెంట్స్, స్పెండ్ ఏ డే ఇన్ ద కాలేజ్ లైఫ్ ఆర్ యూనివర్సిటీ లైఫ్, నో ద ట్రూత్ అండ్ జాయిన్. సో ఈ విధానాన్ని ఎడ్యునైన్ అనుసరిస్తుంది కాబట్టి మా వ్యూయర్స్ కోసము మీరు క్యాంపస్ విజిట్ అరేంజ్ చేసి మీరు చెప్పినటువంటి అన్నీ కూడా నిజాలు అని నిజ నిర్ధారణ తీసుకునేదానికి మాకు గీతా యూనివర్సిటీ ఎటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది? సో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంటుందండి. ఎట్లా అంటే చాలామంది ఏదన్నా యూనివర్సిటీ ఫ్రీ విజిటింగ్, మీరు మా యూనివర్సిటీ చూసి జాయిన్ అవ్వండి అంటే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది విజిట్ చేయడానికి రెడీ అవుతారండి. ఎందుకు, సరే ఫ్రీ విజిటింగే, మనకి పోయేది లేదు, పోయి జస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళు టికెట్స్ వేస్తారంట, మనం వెళ్ళి చూసి రావచ్చు, చూసి మనం ఎంక్వైరీ చేసుకుంటాం కదా, మనకు నచ్చితేనే జాయిన్ అవుతాం కదా, ఈ మైండ్ సెట్తో చాలామంది విజిటింగ్స్కి దాదాపు ఒక 100 నుంచి 200 మంది విజిటింగ్కి వెళ్ళినప్పుడల్లా బయలుదేరతారండి. సో దీనివల్ల పేరెంట్కి నేను పెద్ద యూజ్ ఉంటుందని అనుకోవట్లేదండి. ఫ్రీ విజిటింగ్ వల్ల, ఫ్రీ విజిటింగ్ అనేది ప్లాన్ చేసి తీసుకెళ్ళే విజిటింగ్. బేసిక్గా ఆ రోజు ఒకటే కాలేజ్ చూపించడానికి తీసుకెళ్తారు వాళ్ళు, అక్కడ ఫుడ్ అనేది ఆ రోజు బాగా పెడతారు. సో కొంతమంది పిల్లలతో చెప్పిస్తారు. సో మనం ఏంటంటే ఆ రియల్ అని చూసి ఓకే ఇట్లనే ఉంటుందేమో ప్రతిరోజు అన్న ఆ ఇదైతే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఏ యూనివర్సిటీ అయినా సరే, నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా, ఒక యూనివర్సిటీ చూడాలి అనుకున్నప్పుడు పేరెంట్ ఓన్గా తను ఒక యూనివర్సిటీ విజిట్ చేస్తే సో అప్పుడు రియల్ ఫీడ్బ్యాక్ అనేది దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే మీరు ఎటువంటి ఫ్రీ ట్రిప్స్ అరేంజ్ చేయట్లేదా? ఫ్రీ టిప్స్ అనేవి ఏం లేవు సార్. పేరెంట్ ఇంట్రెస్ట్ ఉంటే విజిటింగ్ అనేది వెళ్ళిపోవచ్చు ఎనీ టైం. ఓకే. ఏ టైం అయినా వెళ్తే మీరు అక్కడ క్యాంపస్ చూపించడానికి ఏర్పాట్లు అనేది చేస్తారు. అవునండి. ఓకే. వెళ్ళేటప్పుడు మనల్ని ఏమైనా సంప్రదించుకోవాలండి, డైరెక్ట్గా వెళ్ళినా కూడా అలౌ చేస్తారా? డైరెక్ట్గా వెళ్తే ఇంకా బెటర్ సార్. ఎందుకంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అనేది, వాళ్ళకు కూడా ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది జెన్యున్గా రావాలంటే వితౌట్ ఇంటిమేషనే రియల్ ఫీడ్బ్యాక్ అనేది దొరుకుతుందండి. ఓకే.
సో చూశారు కదండి, అడ్మిషన్ డైరెక్టర్ గీతా యూనివర్సిటీస్తో మన ఇంటరాక్షన్ జరిగింది. సో ఈ యొక్క ఫెసిలిటీ లేకపోతే ఈ ఫీ స్ట్రక్చర్లో చేరాలనుకున్నటువంటి విద్యార్థులకి ఢిల్లీ రీజియన్లో నేను కూడా క్యాంపస్ విజిట్ చేశాను. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అయితే 10కి 8.5 వరకు రేటింగ్ ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఒక మంచి క్యాంపస్, ఒక పొందికైనటువంటి అరేంజ్ చేయబడినటువంటి ఇల్లులాగా చాలా క్లీన్లీనెస్, నీట్నెస్, వెరీ షార్ట్, తక్కువ ఇంటేక్ ఉండి మీకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్ సెంట్రిక్గా విద్యను అందిస్తున్నటువంటి సంస్థ ఢిల్లీ ఎన్సీఆర్లో గీతా యూనివర్సిటీ. మనందరికీ ఏ ర్యాంక్ ఎటున్నా లేకపోయినా ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఈరోజు చాలా అద్భుతంగా వస్తున్నాయి. చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకి ఎంజాయ్మెంట్ కోసం నేను కొన్ని వీడియోస్ చేస్తాను. ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులకైతే గీతా యూనివర్సిటీ, ఐ డోంట్ థింక్ సో దట్ గీతా విల్ హెల్ప్ యూ అవుట్. నిజంగా రియలిస్టిక్గా చదువుకోవాలి, తక్కువ విద్యార్థులతో మా మీద టీచర్ యొక్క ఏకాగ్రత లేకపోతే బోధన అనేది ఉండాలి అనుకున్నటువంటి విద్యార్థులకి గీతా యూనివర్సిటీ ద బెస్ట్ ప్లేస్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కింద గూగుల్ ఫామ్ మేము అరేంజ్ చేస్తాం. మీరు కానీ అక్కడ కానీ ఎంట్రీ చేసినట్లయితే యూనివర్సిటీ ప్రతినిధులు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా చందు సార్ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉండి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు హ్యాజిల్ఫుల్గా అయ్యే విధంగా మేము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తాం. జనరల్గా మేము సొంతగా వెళ్ళమనేటువంటి మాట ఆయన చెప్పారు. మీకు ఒకవేళ వెళ్ళటంలో ఎటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎడ్యునైన్ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. మీ యొక్క ట్రిప్ అరేంజ్ చేయడానికి కానీ లేకపోతే మీకు ఏదైనా ట్రావెల్లో ఏదైనా ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మేము కూడా వంతుగా సహాయం చేసి పెడతాం. సో గీతా యూనివర్సిటీ చేరాలనుకున్నటువంటి విద్యార్థులు ఎడ్యునైన్ కూడా మీరు సంప్రదించవచ్చు. సో చందు సార్ కూడా మీకు ఇతను తెలుగువారే కాబట్టి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా తన యొక్క సహాయ సహకారాలను కూడా మనం తీసుకొని సో మీ యొక్క అడ్మిషన్ జర్నీని చాలా సంతోషంగా హ్యాపీగా ముగించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి మీ స్నేహితులందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. అలజడి లేదు, లొల్లి లేదు, పంచాయతీ లేదు. క్లియర్ కట్ ఎడ్యుకేషన్ మాత్రమే మంచిగా అందిస్తున్నటువంటి సంస్థగా గీతా యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ ఒక్కరు మాత్రం మర్చిపోవద్దు. సో చందు గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పి ఈ వీడియోని ముగిస్తాం. నమస్కారం అండి చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ విజిట్ టు అవర్ స్టూడియో.